శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేదైతే రబ్బర్ బ్యాండ్ మేకింగు. ఆల్రెడీ నా ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అవిను. కాకపోతే దీనికొక స్పెషల్ అయితే ఉంది. నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి చేశాను వీటిని. అంత బాగా వస్తుంది అవుట్‌పుట్ అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతే కదా, ఒక్కొక్కసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసినవే చాలా స్పెషల్ అవుతాయి కదా! అందుకోసం అని చెప్పి నాకు ఇంకొకళ్ళు చేసి ఇమ్మని చెప్పి అడిగారు. అందుకే మేకింగ్ వీడియో తీశాను. అంటే మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది కదా అన్నట్టుగా నేను మేకింగ్ వీడియో అయితే చేశాను. ఇవి దానికన్నా నెక్స్ట్ సైజ్ కుందన్స్ అయితే డ్రాప్ షేప్‌వి. నేను అవి ఎప్పుడో తీసుకున్నాను. అంత బాగా వస్తుందని అనుకోలేదు. మనం బయట స్టోర్స్‌లో కొన్నా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయనుకుంటాను. నేనెప్పుడు రబ్బర్ బ్యాండ్స్ చూడలేదు. మా ఫ్రెండ్ చెప్పింది, చాలా కాస్ట్ ఉన్నాయే బయట రబ్బర్ బ్యాండ్స్ కూడా. ఇది చాలా బాగుంది. బాగా పర్ఫెక్షన్ అయితే వచ్చింది అని చెప్పి తనంది. మనం చేసిన వర్క్‌ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనకి చాలా బావుంటుంది కదా! అంటే ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ఏదైనా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి బాగుంటే గనక. ఎందుకంటే మీరొచ్చే ఒక కామెంట్, లైక్ అనేది ఏంటంటే మాకు ఇంకొంచెం చేయడానికి ఇన్స్పిరేషన్‌గా అండ్ ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇదిగోండి, ఇవైతే నేను డ్రాప్ షేప్ కుందన్స్ అన్నీ కూడా ఒక లేయర్‌గా పెట్టేశాను. నేను ముందు చేసిందేంటంటే కొంచెం పెద్ద షేపు. అందుకని అవి 3 లేయర్స్ వచ్చాయి. ఇదైతే 4 లేయర్స్ వచ్చాయి ఫ్లవర్ అనేది. ఇది కూడా చాలా బావుంది. మీకు రెండిట్లో ఏది బాగా నచ్చిందనేది చెప్పండి. నాకైతే ఆబ్వియస్లీ 2 బాగా నచ్చాయి. ఎందుకంటే మనం మేకింగ్ చేసేటప్పుడు కొంచెం ఇష్టంగా చేస్తే ఏంటంటే ఎంత కష్టమైనా కూడా అది తెలియదు. ఏమైందంటే ఇక్కడ ఈ B7000 అనేది చేతికి అంటుకుపోయి పెట్టినంత మొత్తం 3 లేయర్స్ పెట్టేశాక ఊడొచ్చేసిందనమాట. దానివల్ల ఏమైందంటే కొంచెం అబ్బో ఏంటి ఇంత ట్రిక్కీగా ఉందా అనిపించింది. కానీ ఏంటంటే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ఇలాంటివి చేసేటప్పుడు. కొంచెం నీట్‌గా మనం ఈ B7000 అంటుకున్నప్పుడు వాటర్ తడి చేసుకున్నాం అనుకోండి, అదైతే మన చేతి నుంచి ఊడిపోతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికైతే అవైలబుల్‌గా ఉంటుంది. అదే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకి చేయడానికి, స్టిక్కీగా లేకుండా. ఇదైతే చిన్న టిప్పు. ఇదిగోండి ఇలాగా సెకండ్ లేయర్ కూడా పెట్టాను. ఈ కుందన్స్ కూడా చాలా షైనీగా బాగున్నాయి. దీంతోటి రబ్బర్ బ్యాండే కాకుండా ఇంకా మనకి ఉంగరం కూడా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇదిగోండి ఇలాగా గమ్ అంటించేటప్పుడు వాటికి అంటుకుని వచ్చేస్తున్నాయి అన్నమాట. అదొక్కటే ఈ B7000తో ప్రాబ్లం. కానీ లేకపోతే చాలా స్టిక్కీగా, అంటే మనకి ఫెవికాల్‌తో అంటిస్తే ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి కదా! దానికన్నా ఇదైతే బెస్ట్ గ్లూ అని చెప్తాను నేను. ఇదిగోండి ఇలా థర్డ్ లేయర్ కూడా పెట్టేశాక నేను మిడిల్‌లో ఏం చేశానంటే వైట్ కలర్ క్లిప్ స్టోన్ అనేది పెట్టాను. నా దానికి గోల్డ్ కలర్ పెట్టాను. అది గోల్డ్‌లో గోల్డ్ అంతా కనిపించట్లేదని చెప్పి దీనికైతే వైట్ కలర్ క్లిప్ స్టోన్ అనేది అయితే పెట్టాను. అప్పుడు లుక్ అయితే బాగుంది. ఇదిగోండి ఇలాగా 3 లేయర్స్. థర్డ్ లేయర్ పెట్టేటప్పుడు మీకు తెలుస్తుంది, అంటే అంటుకుని ఊడొచ్చేసిందనమాట. అప్పుడు నేనేంటంటే కొంచెం పక్కకి తీసి బ్యాండ్ అనేది కొంచెం దగ్గరగా చేశాను. దానివల్ల వీడియో కూడా సరిగా రాలేదు. నేను అది గమనించలేదు. ఇదిగోండి ఇలాగా మొత్తం గమ్ముకైతే అంటుకుని వచ్చేసింది. 3 లేయర్స్ అనేవి ఊడిపోయాయి డిస్టర్బ్ అవ్వకుండా. అంటే మనం మేక్ చేసుకునేటప్పుడైతే ఎలా ఉన్నా పర్లేదు, కానీ బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు పర్ఫెక్షన్ అనేది ఉండాలి కదా! అందుకని చెప్పి కొంచెం సెట్ చేశాను అదైతేను. ఇంకా నేను రింగ్ కూడా చేస్తాను. అదేంటంటే ఇలా కాదు, ఒక వైట్ పువ్వులా ఉంది, చాలా బాగా వచ్చింది అది. నేను అది ఇన్విజిబుల్ చైన్కి నెక్ చైన్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ అది ఎందుకో కొంచెం ఆపాను. తర్వాత అనిపించింది మనకి రింగులాగా చేస్తే కనుక పిల్లలకి వైట్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందని. అది కూడా మేకింగ్ వీడియో అయితే పెడతాను. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నేను వీడియో అనేది పక్కకు వెళ్ళింది, అది గమనించలేదు. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.